ఇంక ప్రతి ఒక్క అందరు పార్టీ వాళ్ళైతే ఆయన అభిమానిస్తూ ఉంటారు. కాంట్రోవర్సీ లేని మనిషి అయితే నాది చెప్పొచ్చు. ఆయనైతే ఒక రకంగా చెప్పాలంటే చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేస్తా ఉంటాడు అతనైతే. కాపోతే ఆయన విదేశీ పర్యటనలు చూసినప్పుడే కొంచెం మనం కొంచెం అంటే అంత గట్టిగా మాట్లాడేవాడు గాదు. మరి దాని కారణంగా అయితే ఆయన ఉన్న టైంలో ఆయన హయాంలో కొంచెం మరకల్లాంటివన్నీ కొంచెం అప్పుడు కొంచెం బాంబు దాడులు గాని అయి జరిగినాయి గదా! ఆయన హయాంలో జరిగినాయి. అది మినహాయిస్తే మిగతాయన్నీ గూడా చాలా స్మూత్‌గానే ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిపోయినాయి పనులన్నీ గూడా. ఓవరాల్‌గా అయితే 92 సంవత్సరాల వయస్సు మిగతా ఆయనైతే ఈరోజు అంత్యక్రియలు అనేవి జరగబోతున్నాయి. ఇది ఇంగ ఆయన గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఉండవు ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే ఎక్కువ ఎనకాల నుంచి నడిపించింది సోనియా గాంధీ అంటారు. ఎక్కువ ఈయన జస్టు ఒక స్టాచ్యూ లాగే ఉన్నాడే తప్ప పెద్దగా చేసిందని ఏం లేదు. ఏదైనా ఒకటికి 10 సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి ఆయన ఒకసారి మనం తలుచుకుందాం. ఆయనకి ఆత్మశాంతి చేకూరాలనైతే కోరుకుందాం.